హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే వచ్చేసి మేము అపార్ట్మెంట్ వాళ్ళతో ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకొని ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. సో ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను. సో మేమైతే లంచ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికైతే తీసుకొచ్చేసాము. లంచ్ అయితే ఇక్కడే చేసేద్దాము అందరం కలిసి అని. ఈ ఫామ్ హౌస్ అయితే మొయినాబాద్లో ఉందన్నమాట. ఇక్కడైతే బుక్ చేసుకున్నాం మేము. ఫామ్ హౌస్ అయితే ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను. మొత్తం అయితే మేము 20 మెంబర్స్ వచ్చామన్నమాట ఇక్కడికి. ఈ ఫామ్ హౌస్లో అయితే మేము అందరం కలిసి 1 డే స్టే అయితే చేసామన్నమాట. సో 1 డే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మేమైతే ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేసాము, ఏం కుక్ చేసుకున్నాము, గేమ్స్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మేము ఇక్కడికి రావడానికి వీకెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో సాటర్డే 12కి చెక్ ఇన్ అయ్యి సండే ఆఫ్టర్నూన్ చెక్అవుట్ చేసాము. ఈ ఫామ్ హౌస్ అయితే మొయినాబాద్ లో ఉంది, ఫస్ట్ లో చెప్పా కదా. సో మేమైతే చాలా ఫామ్ హౌస్ అయితే సర్చ్ చేసాము. ఫైనల్ గా మా అందరికి ఈ ఫామ్ హౌస్ బాగా నచ్చి బుక్ చేసుకున్నాము. ఇందులో మొత్తం 5 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. సో కింద అయితే కనిపిస్తున్నాయి కదా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ పైన వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ అంతా కిచెన్ అన్నమాట. సో కిచెన్ లో వచ్చేసి మనకి ఫ్రిడ్జ్, స్టవ్, ఓవెన్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇక్కడ కుక్ చేసుకోవడానికి యుటెన్సిల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే కింద ఈ 3 బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. అండ్ చెప్పా కదా నేను మొత్తం 5 బెడ్రూమ్స్ అని. ఇక్కడ ఓన్లీ 3 బెడ్రూమ్స్ మాత్రమే ఏసీ ఉందన్నమాట. బట్ ఏసీతో అయితే అస్సలు యూజ్ ఉండదు, చాలా కూల్ గా ఉంటుంది వెదర్ అయితే ఇక్కడ. సో ఏసీ అవైలబుల్గా ఉన్నా కూడా మేమైతే నైట్ అసలు ఆనే చేసుకోలేదు. సో మీరే అర్థం చేసుకోండి, అంత కూల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా పైకి వెళ్దాము. ఈ స్టేర్ కేస్ కూడా వుడెన్ స్టెప్స్ అయితే ఇచ్చి చాలా బాగా డిజైన్ అయితే చేశారు. సో ఓవరాల్ ఇంటీరియర్స్ వచ్చేసి టాప్ నాచ్ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. సో అప్ స్టేర్ లో కూడా ఒక మినీ హాల్ లాగా సోఫా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక ఫుట్బాల్ టేబుల్ కూడా ఉందన్నమాట. కిడ్స్ కి అయితే చాలా టైం పాస్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే పైన రూమ్స్ అయితే 2 ఉన్నాయి చెప్పా కదా, ఇవే అనమాట 2 రూమ్స్. మార్నింగ్ లేచాక ఈ విండో నుంచి బయటకు చూస్తే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కదా. సో ఎటు చూసినా గ్రీన్ ఫీల్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఫైనల్ బెడ్రూమ్ 5th బెడ్రూమ్ అయితే చూసేయండి. సో బెడ్రూమ్స్ అన్ని చాలా కోజీగా అయితే ఉన్నాయన్నమాట. అన్ని బెడ్రూమ్స్ కి లైటింగ్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే టెర్రస్ అయితే చూద్దాము. సో ఈ 2 బెడ్రూమ్స్ నుంచి బయటికి వస్తే ఇలా టెర్రస్ అయితే ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ లన్నీ సిటీకి చాలా దూరంగా ఉంటది కదా. సో మనకైతే చాలా పీస్ఫుల్ అండ్ సైలెంట్ గా అయితే ఉంటుంది. మనకి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ అయితే ఉండదు. సో చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా. సో ఇక్కడ టెర్రస్ అంతా వుడెన్ ఫ్లోర్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడైతే చూడండి మా వాళ్ళు ఇక్కడ ఇంకా స్విమ్మింగ్ పూల్ లో ఫుల్ గా ఆడేస్తున్నారు. సో ఇంకా మా కార్స్ అని అక్కడైతే పార్క్ చేసుకున్నాము. ఇటు సైడ్ అంతా కనిపిస్తుంది లాన్ ఏరియా అనమాట. లాన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడైతే మనకి బార్బిక్యూ సెటప్ అండ్ బాన్ఫైర్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ వీటికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారు. సో అక్కడ చూసారు కదా మనకి కావాల్సిన యూటెన్సిల్స్ అన్ని మంచిగా వాష్ చేసి సన్లైట్ కి అయితే పెట్టారు. మనం ఈ లాన్ ఏరియాలో ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్స్ అండ్ షటిల్ బ్యాట్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి ప్లేస్ సర్చ్ చేసిన టైంలో మేము 1 year నుంచి వెళ్దాం అనుకున్న ఈ ఫామ్ హౌస్ ప్లాన్ అయితే గుర్తొచ్చింది. సో అందుకే ఇక్కడికైతే వచ్చేసాము. ఈ ఫామ్ హౌస్ నేమ్ వచ్చేసి బ్లిస్ఫుల్ రిట్రీట్ అనమాట. సో ఇదైతే మాకు 20,000 అయితే పడింది మా 20 మెంబర్స్కి. ఈ ఫామ్ హౌస్లో మనం 12 hours అయినా స్టే చేయొచ్చు ఆర్ 24 hours అయినా స్టే చేయొచ్చు. 12 hours ఒక ప్రైస్ ఛార్జ్ చేస్తారు అండ్ 24 hours ఒక ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో హాల్ అయితే ఇదనమాట కింద. సో బయటికి వచ్చేస్తే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది, ఒకసారి చూసాను. సో కిడ్స్ కి అండ్ అడల్ట్స్ కి అయితే సపరేట్ పూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడతో ఫామ్ హౌస్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఎవరెవరు ఏం కుక్ చేసుకొని తీసుకొచ్చారో చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఏం చేస్తున్నారు? లంచ్ ప్రిపరేషన్. సో ఈ ఆంటీ అయితే మా పక్క ఫ్లాట్ లోనే ఉంటారనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు మా అందరితో. సో సాంబార్లోకి అయితే అప్పడాలు అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే చూసేయండి ఎవరెవరు ఏం తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చారు. సో చూసేయండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే రైస్ అనమాట, అదైతే బిర్యానీలోకి మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇదైతే కర్డ్ రైస్. ఇదైతే నేను చేసిన సాంబార్, నేనైతే సాంబార్ తీసుకొచ్చాను. ఇంకొకళ్ళు సేమియా పాయసం తీసుకొచ్చారు. అండ్ లాస్ట్లీ అందరి ఫేవరెట్ బిర్యానీ. ఇదైతే ప్లెయిన్ పప్పు అనమాట. అండ్ మ్యాంగో పికిల్. డ్రింకింగ్ వాటర్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, వీళ్ళే క్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ సైడ్ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్కి అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలానే తీసుకొచ్చాము, ఈవినింగ్ చూపిస్తాను. సో అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. సో మా కిడ్స్ కూడా పెట్టేసాము. సో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మా కిడ్స్ అయితే అస్సలు ఆగట్లేదు, మేము పూల్లో దిగుతామని అయితే ఫుల్ గో. సో వాళ్ళకైతే ఇలా స్విమ్ వేర్ వేసి రెడీ చేసి ఇలా పూల్లో అయితే దింపేసామన్నమాట. సో ఈ ఫ్లోటింగ్ రింగ్స్ ఇవన్నీ అయితే మేమే తెచ్చుకున్నాము, అక్కడైతే ఒకటే అవైలబుల్ గా ఉంది. సో కిడ్స్ కోసం అయితే ఫస్ట్ వాళ్ళ ఫాదర్స్ అయితే దిగి ఇలా పట్టుకుంటూ సో పూల్ చూసి ఇంకెవరు కంట్రోల్ చేసుకోలేము కదా. సో మేము కూడా అయితే దిగేసాము, మా లేడీస్ అందరం అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము.
ఇక్కడైతే వాకింగ్ రేస్ లాగా పెట్టుకున్నాము. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది మా అందరికి. సో నెక్స్ట్ అయితే అందరూ ఇంకా పూల్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే ఈవినింగ్ గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు. ఈవినింగ్ టైంలో అయితే ఈ లాన్లో చాలా గేమ్స్ అయితే ఆడాము. మీరు కూడా ఒకసారి చూసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ టగ్ ఆఫ్ వార్ గేమ్ అయితే ఆడాము. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే అందరూ కపుల్స్ గా ఆడారు. ఇదైతే ఇంకా చాలా ఫన్ గా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ గేమ్ మేమే కాకుండా పెద్దవాళ్ళతో కూడా ఆడించామన్నమాట. సో వాళ్ళు కూడా ఇలా చిన్నపిల్లలాగా ఆడుతూ ఉంటే చాలా బాగుంది కదా చూడటానికి. మేమందరం ఆడిన తర్వాత ఇంకా కిడ్స్తో కూడా ఈ గేమ్ అయితే ఆడించాము. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడారు ఈ గేమ్ అయితే. ఈ గేమ్ అయితే మేము ఆడిన తర్వాత ఇలా రిలాక్స్డ్గా అయితే కూర్చొని మా కిడ్స్ ఆడుతుంటే చూస్తూ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ టైం అయితే సో మేమైతే ఇక్కడికి లోపలికి అయితే వచ్చేసాము. అందరికి స్నాక్స్ అయితే ఇద్దామని. ఇది దివ్య చేసిన సమోసా, ఇది దివ్య చేసిన జిలేబీ. సో నేను వీడియో తీస్తున్నానని తనైతే అలా చెప్తుంది, నేనైతే ఏం చేయలేదు. సో ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవైతే తెచ్చేసుకున్నాము వచ్చేటప్పుడే. ఈ మిక్చర్లో కూడా టొమాటో అండ్ ఆనియన్స్ అండ్ లెమన్ అయితే వేసేసి అందరికైతే ఇచ్చేసాము. అందరం బయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తినేసామన్నమాట స్నాక్స్ అయితే. సో అందరం కలిసి ఇంకా స్నాక్స్ అయితే తినేసి నెక్స్ట్ గేమ్ కి అయితే వచ్చేసాము. అదే రింగ్ టాస్ గేమ్. ఈ గేమ్ కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉండడానికి మా వాళ్ళు అయితే ఈ ఐటమ్స్ అన్నిటిని పేపర్ తో కవర్ చేశారండి. లోపల ఏముంటుందో ఎవరికి ఏం తెలియదు, అది వాళ్ళు ఓపెన్ చేసేంత వరకు. ఈ గేమ్స్ అన్ని వీడియోలో కనిపిస్తుంది కదా, వైలెట్ డ్రెస్ తనే మొత్తం ప్లాన్ చేసింది. ఈ అంకుల్ అయితే రిటైర్డ్ ఎస్ఐ అనమాట. మేమైతే పోలీస్ అంకుల్, ఎస్ఐ అంకుల్ అని పిలుస్తూ ఉంటాము. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అంకుల్ మాత్రం. నీ యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటామమ్మా, మేమైతే టీవీలో మిస్ అవ్వకుండా చాలా బాగుంటాయి, చాలా బాగా చేస్తున్నాం అని అయితే చెప్తూ ఉంటాం. సో అలా చెప్తే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదా. ఈ అంకుల్ మాత్రం చాలా పర్టికులర్ గా చెప్తూ ఉంటారు ఎక్కడ కనిపించినా. సో ఈ ఆంటీ వచ్చేసి ఎస్ఐ అంకుల్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఆంటీ కూడా అంతే, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరం చాలా బాగుంటాం యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ. అందరం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లా అయితే అయిపోయాం. ఈ అంకుల్ అయితే మా అపార్ట్మెంట్లో ఎవరికి హెల్ప్ కావాలన్నా చేయడానికి అయితే ముందుంటారన్నమాట. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా అండ్ కేరింగ్ అయితే ఉంటారు. అంకుల్ వాళ్ళ వైఫ్ అనమాట ఈ ఆంటీ వచ్చేసి. ఫస్ట్ లో చెప్పా కదా, ఈ ఆంటీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరు చాలా హెల్ప్ఫుల్ అండ్ కేరింగ్ అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా నా ఏజ్ గ్రూప్. అదే మేమందరం కూడా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాము. కచ్చా మ్యాంగో బై మ్యారీగోల్డ్ ఇదో తన్ని. థ్యాంక్ యూ. దగ్గరలోనే కొంచెం ముందుకు రా. ఓపెన్ ఓపెన్. వావ్ చాక్లెట్ సూపర్.
ఓపెన్ చేయి డాడీకి ఇస్తావా? డాడీకి ఇస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా టెనికాయిడ్ గేమ్ అయితే ఆడాము. ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడినట్టు గుర్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే అందరం ఇంకా నైట్ అరౌండ్ 7-7:30 ఆ టైంలో అయితే స్కై ల్యాంథర్న్స్ అయితే వేసాము. చాలా కలర్ఫుల్గా అయితే అనిపించింది. దివాళీ టైంలో కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నవి ఉంటే అవి కూడా తీసుకొచ్చేసామన్నమాట ఇక్కడికి. ఫామ్ హౌస్ లో ఇలా క్రాకర్స్ అండ్ స్కై ల్యాంథర్న్స్ వేయటం అయితే చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది. ఇక్కడ మా కిడ్స్ కూడా చాలా క్యూట్ గా కూర్చున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో అందరం రౌండ్ గా కూర్చొని ఫస్ట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో టైం అరౌండ్ 9 అవుతుంది అనమాట. మేమందరం అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా రాముడు సీత గేమ్ అయితే ఆడాము. ఇది ఆడుతున్నప్పుడు అయితే చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ గేమ్ ఆడుతున్నాం. సో ఇక్కడ అయితే గేమ్ మా హస్బెండ్ అండ్ మా పాప అయితే ఆడుతున్నారనమాట. మా పాపనైతే అడుగుతున్నారు సీత ఎవరో చెప్పాలని. సో తనైతే నాకేం సంబంధం లేదనుకుంటూ పక్కకైతే వెళ్ళిపోయింది. సో అందరం అయితే నవ్వుకుంటూ ఉన్నాము. నువ్వు చెప్పే ఆంటీ ఆడలేదు అసలు. ఉమా నువ్వేనా? అలా ఎలా చెప్పావు? కాదు చైత్రిక మా అమ్మే అని డౌట్ గా ఉంది. నాకు ఒకటి సార్ నాకు టూ తీసుకురావా? రాముడు సీత గేమ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు అయితే మనకి మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి కదా. సో నెంబర్ చెప్తున్నప్పుడు ఎక్సైట్మెంట్, అది రాకపోతే ఫ్రస్ట్రేషన్, అండ్ విన్ అయితే ఇంకా హ్యాపీనెస్ అయితే అస్సలు చెప్పలేము కదా. సో చాలా ఫన్నీగా జరిగింది అనమాట. ఇంకా మాకు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇది ఎవరిదైంది ఇంకొకరి ఇద్దరికి వన్తోనే అయిందా? సో నైట్ అయితే ఆ గేమ్ ఒకటి అయితే ఆడేసి ఇంకైతే పడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:37 ఆ టైంలో అయితే లేచాము. మార్నింగ్ అందరికి కాఫీ అయితే పెడుతున్నాము. ఇక్కడ సిద్ఫామ్ వాళ్ళవి కొత్తగా టెట్రా ప్యాక్స్ వస్తే అవైతే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ మిల్క్ కూడా చాలా క్రీమీగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు కిడ్స్ కోసం జెల్లీ ఫ్రూట్ కేక్ చేద్దామని అయితే అన్నారు. సో దానికైతే ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ కేక్ మౌడ్స్లో అయితే ఆ కేక్ అయితే చేస్తున్నాం. సో ఈ కేక్ అయితే అందరూ చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది కదా. ఈ కేక్ అయితే అగర్ అగర్తో చేస్తారు. కేక్ అయితే చాలా బాగా కుదిరింది, అది కూడా నేను చూపిస్తాను. ఈ కేక్ అయితే 3 స్టెప్స్లో చేద్దామని ఈ 3 బౌల్స్లో అయితే పెట్టుంచాము. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అనుకున్నాం అనమాట. సో దానికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము మేము వచ్చేటప్పుడే. సో పూరి అయితే స్టార్ట్ చేసాము. పూరి చేయడానికి పూరి మేకర్స్ అయితే తీసుకొచ్చాము. పూరీలోకి చనా కర్రీ అయితే చేసుకున్నాము. సో అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ పనిలాగా అయితే అనిపించలేదు. సో కర్రీ ఒకళ్ళు చేశారు, పూరి ఒకళ్ళు చేశారు.
సో అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాం. కిడ్స్ కోసం బ్రెడ్ అండ్ జామ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తింటారని. సో వీళ్ళైతే చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఆడుకుంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లాన్ ఏరియాలో ఒక టేబుల్ అయితే పెట్టేసి దాని మీద అయితే అరేంజ్ చేసాము. ఇక్కడ మా కిడ్స్ అందరూ డాగ్కి బిస్కెట్స్ వేస్తూ ఉన్నారు. మా కిడ్స్ అందరూ అండ్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో మళ్ళీ వీళ్ళు పూల్లోకి అయితే దిగుతామని అయితే అన్నారు. సో మళ్ళీ ఇంకో రౌండ్ అయితే దింపేసాం వీళ్ళు. మేము కిడ్స్ కోసం చేసిన జెల్లీ ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది సెట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మేము మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టాం కాబట్టి మేము వెళ్ళే టైంకి అయితే ఇది రెడీ అయితే అయిపోయింది. మా కిడ్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ కేక్ కట్ చేయడానికి. వాళ్ళు కూడా ఈ జెల్లీ కేక్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు. ఈ కేక్ అయితే మా కిడ్స్ అందరితో కట్ చేయించాము. సో కేక్ అయితే చాలా బాగుంది. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. సో అరౌండ్ 11 ఆ టైంకి అయితే చెక్అవుట్ అయితే చేసాము. ఈ ఫామ్ హౌస్ గురించి డీటెయిల్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇక్కడైతే ఇంకా గ్రూప్ ఫోటోకి అయితే రెడీ అవుతున్నాం అనమాట. అందరం కూర్చొని ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము, మెమరీ లాగా ఉంటుంది కదా. మేము ఫామ్ హౌస్ నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు మాకు ఈ లోటస్ టెంపుల్ అయితే కనిపించింది. సో టెంపుల్ అయితే విజిట్ చేద్దామని లోపలికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే యూనిక్ గా చాలా బాగుంది అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా. ఈ టెంపుల్ ని కమల్ధామ్ స్వామినారాయణ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ మెయిన్ టెంపుల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నారనమాట. సో మనం కూడా చేయొచ్చు. సో మేము కూడా చేసేసి ఇంకా బయట ఉన్న గార్డెన్ లో అయితే కూర్చున్నాం కొంచెం సేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని.